వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజాస్వామ్యయుత తెలంగాణను తీసుకొస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే ఆయన వ్యవహార శైలి కొనసాగుతుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యవస్థలన్నింటినీ ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకునే దిశగా వస్తున్నారు. తాజాగా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. గత 10 ఏళ్ల నుంచి ఒక డెమోక్రటిక్ స్పిరిట్ లేకుండా పాలన కొనసాగుతుందనే భావనలో కాంగ్రెస్ పార్టీ అలాగే రేవంత్ రెడ్డి ఉండేవారు. ఆ రకంగా విధంగానే ప్రచారం కూడా చేశారు పెద్ద ఎత్తున. ఒక డెమోక్రటిక్ స్పిరిట్ తీసుకొస్తాము, ఒక ప్రజాపాలన తీసుకొస్తాము, దొరల తెలంగాణ నుంచి ప్రజా తెలంగాణకు తీసుకొస్తామనే వ్యాఖ్యానాలు, కామెంట్లు ప్రచారంలో విస్తృతంగా ఆయన చేసుకొచ్చారు. దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తెలంగాణలో ధర్నా చౌక్ పైన చాలా కాలం నుంచి నిషేధం ఉండే. ధర్నా చౌక్లో ఎవరు ధర్నాలు చేసుకోకుండా పూర్తి స్థాయిలో అప్పట్లో నిషేధం విధించారు. కోర్టు జోక్యం చేసుకున్న తర్వాతనే అక్కడ ఒక పరిమిత సంఖ్యలో ఆందోళనలు, నిరసనలు తెలియజేసుకోవడానికి అవకాశం కల్పించిన పరిస్థితి ఉంది. ఇందిరా పార్క్లో ధర్నా చౌక్ పైన నిషేధం విధించడాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రజాస్వామ్యవాదులు కానీ, ప్రజా సంఘాలు కానీ, ప్రతిపక్షాలు కానీ చాలా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా అప్పటి సీఎం కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పునరుద్ధరించడానికి ఒప్పుకోలేదు. అన్ని సమస్యలు మేమే పరిష్కరిస్తున్నాము, ఎలాంటి సమస్యలు లేవు, క్షేత్రస్థాయిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం కాబట్టి ఇక ధర్నాలు, నిరసనలు చేయాల్సిన అవసరం ప్రజా సంఘాలకు కానీ ప్రతిపక్షాలకు కానీ లేదు అనే రీతిలో మాట్లాడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ధర్నా చౌక్ని ఇందిరా పార్క్లో ఉన్న ధర్నా చౌక్ని జంతర్ మంతర్ ఢిల్లీలో ఏదైతే ఉంటుందో దానిలాగా తీర్చిదిద్దాలని ఆయన అధికారులను ఆదేశించారు. దానికి అనుగుణంగానే నిన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి స్వయంగా వెళ్ళి ధర్నా చౌక్ పరిసరాలన్నింటినీ పరిశీలించి అక్కడ తగిన ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎవరైనా సరే తమకు సంబంధించిన సమస్యలు చెప్పుకోవడానికి కానీ, నిరసనలు వ్యక్తం చేసుకోవడానికి కానీ, ఆందోళనలు చేయడం కానీ అందరికీ అవకాశం కల్పిస్తాం. శాంతియుతంగా ఒక పద్ధతి ప్రకారం ధర్నా చౌక్లో నిరసనలు, తమ ప్రదర్శనలు చేసుకోవచ్చని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే అక్కడ నిరసనలు తెలియజేస్తున్నారో, ఆందోళనలు చేస్తారో వాళ్ళని స్వయంగా పోలీసులే వెంట తీసుకువెళ్ళి సంబంధిత మంత్రులకు కానీ, ముఖ్యమంత్రిని కానీ పోలీసులే కల్పిస్తారని కూడా సిపి చాలా స్పష్టంగా తెలియజేస్తారు. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఒక పద్ధతి ప్రకారం ఆందోళనలు చేసుకోవచ్చని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తన కాన్వాయ్కి సంబంధించి కూడా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను 15 నుంచి 9కి తగ్గించారు. అలాగే తాను హైదరాబాద్లో ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నిరోధించడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. ట్రాఫిక్ను ఆపేసే పద్ధతి కూడా స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు. వీలైనంతగా ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా తన కాన్వాయ్ని పోనివ్వాలని ఆయన పోలీసుల్ని ఆదేశించారు. గత కొన్ని రోజుల నుంచి, ఒక వారం రోజుల నుంచి కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు చాలా పెద్ద ఎత్తున తలెత్తున్నాయి. మొత్తం ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి, మంత్రులంతా హైదరాబాద్లోనే ఉండడం, ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తుండడం, అసెంబ్లీ నడుస్తుండడం, ఎమ్మెల్యేలంతా ఇక్కడ ఉండడం వల్ల ఈ చుట్టుపక్కల పూర్తి స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దానికి అనుగుణంగానే ఆయన క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా వైఎస్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. కానీ ఆ తర్వాత అమలు చేయడం సాధ్యం కానట్టుంది. తర్వాత ట్రాఫిక్ ఆపేవాళ్ళు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే చాలా పర్టికులర్గా ఉన్నారు. ఆయన పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆపొద్దు అని మాత్రం ఆదేశాలు ఇచ్చారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఒకవేళ క్లియరెన్స్ ఉంటే ఆ రకంగా చేయండి తప్ప మొత్తంగా ఆపేసి ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు అనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా అక్కడ పోలీసు అధికారులకు తెలియజేశారు. పోలీసులు కూడా దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా రేవంత్ రెడ్డి ఇందిరా పార్క్ పునరుద్ధరణ, అక్కడ తీసుకుంటున్న చర్యలు, అలాగే ట్రాఫిక్ సంబంధించి ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలు, ఆయన పరిపాలన విధానం, దీనిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ తెలంగాణవాది గాదె ఇన్నయ్య గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఇన్నయ్య గారు నమస్కారం. ఇన్నయ్య గారు వినిపిస్తుందా? ఇన్నయ్య గారు, మొత్తానికి ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్కు సంబంధించి గత కాలంగా మీలాంటి వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు, నిరసనలు వ్యక్తం చేశారు. అక్కడ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి, ఖచ్చితంగా ప్రజలకు తమ అభిప్రాయాన్ని, తమ ఆగ్రహాన్ని, తమ నిరసన వ్యక్తం చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతూ వచ్చారు. కానీ గత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కోర్టు ఆదేశాలతో కొంత పరిమితమైన సంఖ్యలు అయితే తెగినట్టుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ తరహాలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక వాతావరణం క్రియేట్ చేయాలని కూడా ఆయన ఆదేశించారు. ఎట్లా చూస్తారు? ఇది చాలా శుభ పరిణామము, ఆహ్వానించదగ్గ పరిణామము. దీనికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో, పౌర సమాజంలో పౌరులకి రాజ్యాంగం ద్వారా కల్పించబడినటువంటి ప్రజాస్వామిక హక్కులు, పౌర హక్కులని ఏ పాలకులు కూడా
అది నిషేధాజ్ఞల ద్వారా, ఆంక్షల ద్వారా, నిర్బంధాల ద్వారా, అనేక రకాల ఒత్తిళ్ల ద్వారా ప్రజల గొంతులు నొక్కడం అనేది అది ప్రజాస్వామ్యానికి పూర్తిగా గొడ్డలు పెట్టి లాంటిది. ఈరోజు నూతన ప్రభుత్వము ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రజల సమక్షంలో, ప్రజల ముందు, లక్షలాది ప్రజల ముందు మేము పాలకులం కాదు, మేము సేవకులము, మేము సేవకులుగా పనిచేస్తాము, మా సేవలను వినియోగించుకోండి అని ఏదైతే చెప్పినటువంటి మాటలు ఉన్నాయో దానికి అనుకూలంగా వారు అడుగులు వేస్తున్నట్టుగా వారి ఆచరణ కనపడతా ఉన్నది. ఇది చాలా గొప్ప ఆహ్వానించదగ్గ పరిణామంగా మేము భావిస్తున్నాం. 9.5 సంవత్సరాల్లో ఏ తెలంగాణ రాష్ట్ర సాధనకైతే ఒక వేదిక అయిందో ఆ వేదిక మీదనే గొడ్డలు పెట్టేలాగా ఆనాడు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఆంక్షలు విధించి, నిషేధాన్ని విధించి, ఆయన ప్రశ్నించే గొంతులని కాదు, కనీసం వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళని, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళని, వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద కూడా గొంతు నొక్కడం అనేది, ఆంక్షలు పెట్టడం అనేది ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదు. ఇది ఇక్కడనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ఇటువంటి సానుకూలమైనటువంటి, అనుకూలమైనటువంటి ఏర్పాట్లు ఉన్నవి. అమెరికాలో వైట్ హౌస్ ముందు కూడా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు, కనీస సౌకర్యాలు ఉన్నవనేది మనకు అవపడతా ఉన్నది. కాబట్టి ఇన్నయ్య గారు, వైట్ హౌస్ ముందు సంవత్సరాల తర్వాత టెంట్ వేసుకొని అక్కడే నిరసనలు తెలియజేసే వాళ్ళు ఉంటారట. అవునన్నా, ఇది ప్రపంచంలో ఏదో కొన్ని నియంతృత్వ దేశాల్లో తప్ప, ఏది రాజుల పాలన లేకపోతే నియంతృత్వ పాలన, ఫాసిస్టు పాలన ఉన్నటువంటి కొన్ని దేశాల్లో తప్ప, మతపరమైన లేకపోతే జాత్యాంకరపరమైనటువంటి కొన్ని దేశాల్లో తప్ప, ఐరోపాలో కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఇంకా ఆసియా దేశాల్లో కూడా కొన్ని దేశాల్లో అటువంటి మనం చూస్తూ ఉన్నాం. ఇంతెందుకన్నా మన జంతర్ మంతర్లో ఇప్పుడు 1975-77 వరకు ఇదే మాజీ ముఖ్యమంత్రి మా శేఖరన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు జంతర్ మంతర్లు ఏం చేసిండు అనేది ఈ ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ నాలాంటి వాళ్ళకి తెలుసు. అక్కడ 2 సంవత్సరాలు జంతర్ మంతర్లో దుబాయ్ శేఖర్గా ఉన్నప్పుడు ఆ జంతర్ మంతర్లు ఏమేం చేసిండో, ఏ విధంగా తన జీవనోపాధిని కొనసాగించిండో, ఆనాడు ఇందిరాగాంధీ కుమారుడైనటువంటి సంజయ్ గాంధీ దగ్గర ఆయన ఉన్నప్పుడు, గులాం నబీ ఆజాద్ ఈయన ఉన్నప్పుడు జంతర్ మంతర్ కేంద్రంగా ఇదే మా శేఖరన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేసిండో మర్చిపోయిండు. ఆయన అన్నీ మర్చిపోయిండు. కాబట్టి ఉద్యమాన్ని మర్చిపోయిండు, ప్రజలు మర్చిపోయిండు, ప్రజల ఆకాంక్షలు మర్చిపోయిండు, అన్నీ మర్చిపోయిండు. కాబట్టి 2014లో ప్రభుత్వం ఏర్పడగానే ఆయన నిషేధాన్ని, ఆంక్షలను విధించి ఇక ధర్నాలు అవసరం లేదు, నిరసనలు అవసరం లేదని మాట్లాడడం అనేది అది రాజ్యాంగ వ్యతిరేకం, ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఇప్పుడు నూతన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం అనేది చాలా మంచిది. అయితే మా అభిప్రాయం ఏంటంటే, నేను గతంలో కూడా మన బిగ్ టీవీ ద్వారా చెప్పిన, అక్కడ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయండి. అక్కడ కనీసం రేకులతోటైనా షెడ్లు ఏర్పాటు చేసి 50 మంది, 100 మంది, 200 మంది, 300 మంది ఉండడానికి కనీస ఏర్పాట్లు, తాగునీటి ఏర్పాట్లు, టాయిలెట్స్ ఏర్పాటు చేసి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ని సీఎంఓ ద్వారా అక్కడ కేటాయిస్తే ఎలాంటి అక్కడ ట్రాఫిక్ రద్దీ లేకుండా, ప్రజలకు అసౌకర్యం కాకుండా, ఎలాంటి అలజడి లేకుండా, వాళ్ళు అక్కడికి వచ్చే వాళ్ళు ఏందన్నా చాలా చిన్న చిన్న సమస్యల మీద వస్తారు, అనేక సంఘాల వాళ్ళు వస్తారు. ఆ సంఘాల వాళ్ళు పెద్ద సమస్యలు ఏముండవు, చిన్న చిన్న సమస్యల మీద వస్తారు, గొంతెమ్మ కోరికలు ఏముండవు. కాబట్టి అటువంటి ఏర్పాట్లు చేస్తే అది అసలు నిజంగా చెప్పాలంటే సెక్రటరియట్ మీద కానీ, లేకపోతే మన ప్రజావాణిగా ఏర్పాటు చేసినటువంటి ఆ పూలే భవన్గా ఇప్పుడు రూపాంతరం చెందినటువంటి అక్కడి కానీ కిలోమీటర్ల కొలది, ఇప్పుడు ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అయితే మరి ఇలా కిలోమీటర్ల కొలది క్యూ లైన్లు ఎందుకున్నాయి, ఏం అవసరం వచ్చింది? కాబట్టి ఇటువంటి లేకుండా ఉండాలంటే, ఇటువంటి జరగకుండా ఉండాలంటే హైదరాబాద్, రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు ఇంకా జిల్లా కేంద్రాలు కావచ్చు, తర్వాత నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల వద్ద కూడా
ఇటువంటి దర్బారు నిర్వహిస్తే మనకి సమస్యలని 6 నెలల్లో ప్రజల కనీస సౌకర్యాలు కల్పించబడతాయి. రైట్. ప్రజల కనీస సౌకర్యాల కోసం నిరసన అనేది కానీ, లేకపోతే ఎలాంటి వాళ్ళ యొక్క బాధలు, కష్టాలు ఉండవని నేను అభిప్రాయపడుతున్నా. రైట్. వినయ్ గారు, గతంలో కేసీఆర్ ఏం చెప్పారంటే, కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పారు, మాకు అసలు సమస్యలే లేవు, పూర్తి స్థాయిలో పరిష్కారం చేశాము, గతంలో ఏదో మంచినీళ్ళ సమస్యలు ఉండే, కరెంటు సమస్యలు ఉండే, రైతుల ఉద్యమాలు ఉండే, అవన్నీ పోయాయి, హ్యాపీగా ఉన్నారు జనాలు, అందుకోసం ధర్నా చౌక్ అవసరం లేదనే వాదనను వాళ్ళు పదే పదే మొన్నటి వరకు వినిపిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఒక ధర్నా చౌక్ను ఏర్పాటు చేసి మీరు అన్నట్టు సరే సౌకర్యాలు అవన్నీ కల్పించి శాంతియుతంగా జరిగే అవకాశం ఉందా? హైదరాబాద్లో ఏమాత్రం అటు ఇటు అయినా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, రకరకాల సున్నితమైన అంశాలు కూడా ఉంటాయి. అంత ఇబ్బందులు లేకుండా జరిగే అవకాశం ఉంటుందా ధర్నాలు, ఆందోళనలన్నీ? తప్పనిసరిగా ఉంటాయన్నా. మనకి వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో కూడా ఇటువంటి సాంప్రదాయం ఉంది. పౌర సమాజం నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆ పౌర సమాజం అక్కడ ఇలాంటి ఏమైనా అలజడులు జరగకుండా, ఇప్పుడు పోలీసులు ఒక్కటే అన్ని సమస్యల పరిష్కారం కాదు. ఇదేదో సర్వరోగ నివారణ లెక్క పోలీసులు అనే వాళ్ళని బలిపరుషులు చేయడం కూడా సరి అయింది కాదు. పౌర సమాజం అక్కడ కొన్ని కమిటీలు ఏర్పాటు చేస్తే, ఇప్పుడు మనం ఎక్కడైనా ఏదైనా మతపరమైనటువంటి ఆందోళన జరిగినప్పుడు, హింస జరిగినప్పుడు పౌర సమాజం కొన్ని కమిటీలుగా ఏర్పాటు చేసుకొని అక్కడ శాంతియుత వాతావరణం తీసుకురావడానికి పౌర సమాజం ఆ బాధ్యత తీసుకున్నది మనం చూస్తాం. గతంలో కూడా ఓల్డ్ సిటీలో జరిగినప్పుడు కానీ, నల్గొండలో జరిగినప్పుడు కానీ, లేకపోతే ఆదిలాబాద్ జిల్లాలో జరిగినప్పుడు కానీ, భువనగిరిలో జరిగినప్పుడు కానీ, ఇటువంటి మతపరమైనటువంటి అల్లర్లు జరిగినప్పుడు, హింస జరిగినప్పుడు పౌర సమాజం స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ శాంతియుతంగా జరగడానికి ఎలాంటి అలజడి లేకుండా, అక్కడ పౌర సమాజానికి అంటే పౌరులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పౌర సమాజాన్ని నుంచి వాళ్ళని కూడా బాధ్యతలను చేస్తే, కొంతమందిని దాంట్లో భాగస్వాములను చేస్తే తప్పనిసరిగా ఏ సమస్య అయినా మనం పరిష్కరించుకోవచ్చు. పరిష్కారం కాని సమస్య అంటూ ఈ ప్రపంచంలో ఏది ఉండదు. శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోగలిగే సమస్యలే ఉంటాయి. కొంతమ కోరికలు ఉండవు. పరిష్కారం కాని సమస్యలు తెలంగాణని ఒక శ్రీకృష్ణ కమిటీ వేసుకొని పరిష్కరించుకోలేదా? ఆ రోజు ఫజల్ కమిషన్ వేసుకొని భారతదేశంలో నూతన రాష్ట్రాలు ఏర్పాటు జరగలేదా? ఇవాళ రామ జన్మభూమి లాంటి సమస్య చర్చల ద్వారా పరిష్కారం కాలేదా? కాబట్టి పౌర సమాజాన్ని భాగస్వాములను చేస్తే అన్ని సమస్యలకి పరిష్కారం ఉంటుంది. సరే, ఏదో చిన్న సంఘటనలు జరుగుతాయి, చిన్న అభ్యంతరాలు వస్తూ ఉంటాయి, కానీ తప్పనిసరిగా పౌర సమాజాన్ని భాగస్వామ్యం చేయాలని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నాను. రైట్. వినయ్ గారు, ఇంకొకటి, సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించాము, క్షేత్రస్థాయిలో అసలు ఏదీ లేదు అని ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ నిన్న ప్రజాభవన్ దగ్గర 2 కిలోమీటర్ల దగ్గర లాంటి క్యూ, అసలు ఊహించని విధంగా జనాలు రియాక్ట్ అవుతున్నారు. పెద్ద ఎత్తున హైదరాబాద్కు తరలి వచ్చి నానా కష్టాలు పడి అర్ధరాత్రి నుంచే ప్రజాభవన్కి చేరుకొని అక్కడే నిలబడి తమ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. గ్రౌండ్లో ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే బీఆర్ఎస్ ఎందుకు ఇట్లా మాట్లాడుతూ వచ్చింది? ఏంటి ఈ పరిస్థితి? ఎందుకు పరిష్కారం కాలేకపోయాయి ఇంత స్థాయి సమస్యలు? ఇంత అధికార యంత్రాంగం ఉంది, ఇంత అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, వ్యవస్థ ఉంది. 10 ఏళ్ల పాటు ఇన్ని సమస్యల్ని అట్లా కప్పించితే ఎట్లా అది? వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ పౌర సమాజం కానీ, పౌరులు కానీ, లేకపోతే మీలాంటి ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా చెప్పినా అది దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టు అయింది. వాళ్ళు కలుదాగిన కోతులు లెక్క వాళ్ళు వాగుడు తప్ప వాళ్ళు ఏమాత్రం కూడా ప్రజల యొక్క ఆవేదనని, వాళ్ళ యొక్క అభిప్రాయాలని, నిజంగా మీరు అన్నట్టు ఈ అసలు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల క్యూ ఉండే ఆస్కారం ఉన్నది. ఏమాత్రం చూసిన కదా మీరు, వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని, వాళ్ళ సొంత ఏర్పాటు చేసుకొని, వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఎట్లా వచ్చిండ్రో, కనీసం ముఖం కడుక్కోకుండా, మంచినీళ్ళు లేకున్నా వాళ్ళు వచ్చి అక్కడ గంటల తరబడి లైన్లలో నిలబడి వాళ్ళ బాధ చెప్పుకుంటే, కనీసం వింటే చాలు, మా బాధ వింటే చాలు అని ఆశతోటి
అభిప్రాయంతో వాళ్ళు వచ్చిందంటే అన్న వాళ్ళు మనకు వచ్చిన మొన్నటి ఫలితాలను బట్టి వాళ్ళు ఎన్ని రకాల ఒత్తిళ్లు చేసినా, ప్రలోభాలకు గురి చేసినా, ఆశలు పెట్టినా, వేధింపులకు గురి చేసినా ప్రజలు ఎంత ధైర్యంగా, ఎంత ఆవేశంతో మొన్న ఈవీఎంలలో బటన్ నొక్కిండ్రో మనం చూస్తాం. అదే అదే ఒక గీటురాయి, అదే ఒక సంకేతం. ఈ ప్రభుత్వం మీద ప్రజలకు ఎంత కోపం ఉంది, రైట్. ఆవేదన ఉంది, బాధ ఉందనేది మనకు అర్థమైంది. కాబట్టి ఇది ఇక వాళ్ళు ఎంత చెప్పినా మారలేదు కాబట్టే ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చిండు. రైట్. ప్రజల అభిప్రాయం ఎక్కడిన్నారన్నా అసలు చెప్పుకోవడానికి అవకాశం ఎక్కడుంది? రైట్. క్యాంప్ ఆఫీసులు కడితే ఎవరైనా మాలాంటి వాళ్ళకే పోయే అవకాశం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయంకి అయితే మీరు చూసింది కదా, ఆ గొప్ప నాయకుడు గద్దార్ లాంటి వాళ్ళకే లోపలి పోవడానికి అవకాశం లేకుండా ఉండే. రైట్. ఆఖరి డీజీపీ లాంటి వాళ్ళు కూడా, మన డీజీపీ కాదు, మన హోమ్ మినిస్టర్ కూడా అక్కడికి వెళ్ళి ఆయన అనుమతి లేదని చెప్పి నీకు లోపలి పోవడానికి అనుమతి లేదంటే మంత్రులు, హోం మంత్రి కూడా వెనక్కిపోయినటువంటి ఎమ్మెల్యేలను కూడా ఇవ్వండి కిందన్న. ఎమ్మెల్యేలను దేకలే, మంత్రులను రైట్. దేకలే. ఓకే. అదొక కోటరి పాలన, ఓకే. అదొక కోటరి పాలన, అదొక కుటుంబ పాలన. ఓకే. కాబట్టే ఈరోజు మనం ఇంత ప్రజల యొక్క ఆ, ఆ నిరసనను చూసినాం, కోపాన్ని చూసినాం. రైట్. వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళు వస్తున్నారన్న. రైట్. రైట్ అండి. కాంగ్రెస్ ఖానాపూర్ ఎమ్మెల్యే హెడ్మ బొజ్జు గారు జాయిన్ అవుతున్నారు లైవ్లో. బొజ్జు గారు నమస్కారం. బొజ్జు గారు, నా వాయిస్ వినిపిస్తుందా? అన్నా నమస్తేనా. బొజ్జు గారు, ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇందిరా పార్కులో ధర్నా చౌక్ దగ్గర ఆందోళనలు చేసుకోవడానికి, నిరసనలు చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని పోలీసులను ఆదేశించడం, వాళ్ళు వెళ్ళి ఏర్పాట్లను పరిశీలించడం, అలాగే ఈ ట్రాఫిక్ సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టున్నారు. ఎట్లా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఏ రకంగా చూస్తున్నారు? గతంలో మీలాంటి వాళ్ళు ఏదైనా ఒక ఆందోళన చేయాలన్నా, ఒక నిరసన చెప్పాలన్నా, ఈవెన్ కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళి చెప్పాలన్నా కూడా కనీసం బయటకు వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు, గృహ నిర్బంధాలు ఉండేవి. మీలాంటి వాళ్ళు అయితే ఎన్నోసార్లు అరెస్ట్ చేసి ఉంటారు పోలీసులు ముందుగానే వచ్చి. ఎట్లా చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని? తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు చాలా మంచి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ప్రజాస్వామ్యం బతకాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇవ్వాలి. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు తన ప్రమాణ స్వీకారం చేస్తూనే గడిల పాలనని బదలుగొట్టి మరియు ప్రజలందరూ కూడా ప్రజా దర్బార్లో రావాలి, సమస్యలను తెలుసుకోవాలని ఆ రోజు అటు ఒకవైపు ప్రమాణం చేస్తూనే ఈరోజు ప్రగతి భవన్ యొక్క ఎవరైతే కంచెని తొలగించడం అనేది జరిగింది. ఆ రోజులో మా లాంటి వాళ్ళు మేము చాలా రకాలుగా ఉద్యమాలు చేసేవాళ్ళం. ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా తప్పకుండా ప్రజలనే వారు ఏ సమస్య ఉన్నా వాళ్ళు ధర్నాలు కానీ రాస్తారోకోలు చేస్తేనే మాకు ప్రభుత్వానికి సమస్యలు అనేవి తెలుస్తాయి, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు ప్రజలని స్వేచ్ఛగా అడగకుండా నొక్కడం వల్ల, వాళ్ళని ఇది చేయడం వల్ల వాళ్ళు సమస్యలు అనేవి బయటికి రావు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజా సమస్యలు అనేవి ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రభుత్వానికి తెలవాలి, తెలిసినప్పుడే దానికి పరిష్కార మార్గాలు దొరుకుతాయనే ఆలోచనతో ఆ యొక్క ధర్నా ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో మా పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో కూడా దాని ధర్నా సౌకర్యం ఓపెన్ చేయాలని ఇచ్చేయడం అనేది జరిగింది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి గడిల పాలన ఏర్పడుతుందని ఎవరు కూడా ఊహించలేదు. ఈరోజు ఒక హిట్లర్ పాలన నడుస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. ఈరోజు ప్రజలందరూ కూడా అతనికి బుద్ధి చెప్పి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. తప్పకుండా ప్రజాస్వామ్య భారతదేశంలో ఈరోజు నిరసన తెలిపే హక్కు ఈరోజు ప్రతి ఒక్కరికి ఉంది. నిరసన తెలిపచ్చు. నిరసన తెలిపినప్పుడు ఈరోజు ప్రభుత్వాలు కొన్ని తెలవకపోవచ్చు, ఈరోజు నిరసనల ద్వారా మా అందరికి తెలిసిపోతాయి. కాబట్టి ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం అన్న. రైట్. బొజ్జు గారు, ఇందిరమ్మ ఇంటి నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చిన నాయకుడిగా మీకు పేరుంది. మీరు గతంలో క్షేత్రస్థాయిలో అనేక ఉద్యమాలు చేశారు. మీరు ఎలాంటి నిర్బంధాలు ఎదుర్కొన్నారు? ఎట్లాంటి ఆవేదన ఉండే అప్పట్లో? అన్న చాలా రకాలుగా నిర్బంధాలు ఉంటుండే, కానీ గతంలో అంటే తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు మత్స్యగా అన్ని రకాలుగా మేము ధర్నాలు చేస్తుండే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత నిజంగానే ఎంత బాధ అనిపిస్తుంది అంటే కనీసం ఒక సమస్య మీద కనీసం దిష్టి బొమ్మ దహనం చేసేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కనీసం రోడ్లు వచ్చి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి లేకుండే.
పూర్తి స్థాయిలో ఉద్యమకారులందరినీ కూడా అణచివేయడం అనేది జరిగింది. నేను కూడా ఒక ఉద్యమకారుడిగా విద్యార్థి ఉద్యమాలు పనిచేసిన గిరిజన సమస్యల మీద కావచ్చు, అదేవిధంగా ఆదివాసుల సమస్యల మీద కావచ్చు, ఆ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం కావాలని పోరాటాలు చేసిన వ్యక్తిని. మరి కనీసం పోరాటాలు చేయకుండా ఇమీడియట్లీ అణచివేత వేస్తే ఆ రోజుల్లో నాకు చిన్న నోటిఫికేషన్ వస్తే నేను జాబ్లో జాయిన్ కావడం అనేది జరిగింది. ఎందుకంటే కేసీఆర్ అనేవాడు కేవలం చాలామంది విమలక్క లాంటి వాళ్ళని కావచ్చు, అదేవిధంగా గద్దర్ లాంటి వాళ్ళని కావచ్చు, చాలామందిని ఈరోజు ఎంతమంది అయితే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరిచివేసి ఈరోజు వాళ్ళందరూ ఆఫీసులన్నీ కూడా కొల్లగొట్టడం అనేది జరిగింది. ఆ రోజులో అందుకే నేను కూడా నిర్ణయం తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ అనేవాడు మమ్మల్ని ఇప్పుడు బతకనివ్వడనే ఆలోచనతో, మన బతకాలనే ఆలోచనతో పేసా కొట్టినట్టుగా ఐటీడీలో జాయిన్ కావడం అనేది జరిగింది. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. మరి ఈరోజు నేను కూడా రాజకీయాల్లో రావడం, నిజంగా ఒక ఎమ్మెల్యే కావడం, ఆ ప్రాంతంలో ప్రజలందరికీ నేను రుణపడి ఉంటా. అందరికంటే ముఖ్యంగా రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి గారిని తప్పకుండా నేను రుణపడి ఉంటా. ఎందుకంటే ఒక పేదవాడికి బీదవాడికి ఈరోజు టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి టికెట్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఒక బీదవాడిని పేదవాడిని గెలిపించుకొని ఈరోజు అసెంబ్లీకి పంపించారు. తప్పకుండా ఒక ఎమ్మెల్యేగా ఈరోజు నేను వాళ్ళ పక్షాన నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటా. నా ప్రాంత ప్రజల కోసం నిరంతరం మాట్లాడుతూనే ఉంటా. రైట్. బొజ్జు గారు, నిన్న గవర్నర్ స్పీచ్లో కూడా చాలా స్పష్టంగా కొన్ని కామెంట్ చేశారు. ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు, భావ వ్యక్తీకరణ కూడా ఉండేది కాదు, ఇన్ని రోజులు అప్రజాస్వామిక విధానంలో తెలంగాణ ఉంది, ఇప్పుడు ప్రజాస్వామిక తెలంగాణ వచ్చింది. ఇట్లాంటి కామెంట్స్ అన్నీ దాంట్లో గవర్నర్ స్పీచ్లో చూసాం మనం. అట్లాంటి వాతావరణం ఉందా? నిజంగా ప్రజలు అట్లా ఫీల్ అవుతున్నారా? అంత నిర్బంధం ఉండేనా బీఆర్ఎస్ గవర్నమెంట్లో? నిజమన్నా, ఈరోజు ఎవడైనా ఒక సంఘ నాయకుడు పోయి మాట్లాడాలన్నా స్వేచ్ఛ లేకుండే. గద్దర్ లాంటి వాళ్ళు ఈరోజు ఇంతకుముందు ఎవరు నేను అక్కడ లైవ్ లో మన కరబాలే ఒక పెద్ద మన అన్నట్టున్నాడు కదా, నిజంగానే కనీసం గద్దర్ లాంటి వాళ్ళు వెళ్తే వాళ్ళు అట్లాంటి వాళ్ళు వెళ్తే కనీసం మాట్లాడిన అవకాశం లేకుండే. టీచర్ యూనియన్లు కావచ్చు, అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరు వెళ్ళినా కనీసం సీఎంలు కావచ్చు, మన ఏంటిది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యే మంత్రులకే అవకాశం లేకుండా పోయింది. ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ఎలాంటి ప్రాబ్లం లేదు. నిన్న మా ముఖ్యమంత్రి గారు ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టాదని చెప్పిండు. ఈరోజు చాలా సందర్భాలు నేనే హైదరాబాద్ వచ్చినప్పుడు ఏదైనా జరుగుంటే గంటల తరబడి రోడ్లు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుండే అతను సీఎం బయటికి వెళ్ళాలంటే. అంటే ఎన్ని రకాల ఇబ్బందులు అంటే నిజంగా ఎవరు కూడా చూడలే. హిట్లర్ పరిపాలనని మేము కేవలం పుస్తకాలు ఇక్కడక్కడ విన్నాం తప్ప స్వయంగా ఈరోజు ఈ 9 సంవత్సరాలు హిట్లర్ ఎట్లుంటారో ఈరోజు స్వయంగా మేము వినుకున్నాం. ఎందుకంటే చాలా మంది పెద్ద మనుషులు మాట్లాడు హిట్లర్ ఇట్లానే చేస్తుండే, ఇట్లనే నియంత పరిపాలన అతను ఎట్లా చెప్తే అట్లనే నడుస్తుండే అని చాలా రకాలుగా మాట్లాడుతుంది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 9 సంవత్సరాలు అది జరిగింది. మళ్ళా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరూ కూడా స్వేచ్ఛావాయ పిలుస్తున్నారు. ఉద్యమకారులు కావచ్చు, అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయడం అనేది, కర్షకులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అందరూ కూడా స్వేచ్ఛా వాతావరణాన్ని పిలుచుకుంటున్నారు అన్న. రైట్. బొజ్జు గారు, ఇప్పుడు ప్రజాభవన్లో నిన్న పెద్ద ఎత్తున 2 కిలోమీటర్ల మేర జనం వచ్చి నిలబడి తమ సమస్యలు చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టుంది. తట్టుకోగలుగుతారా? వీటన్నిటిని నిలబెట్టుకోగలుగుతారా? ఇంత సమస్యలు, ఇంత గ్రౌండ్లో ఇంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయని ఎవరు ఊహించని వాతావరణం. ఈ ఎక్స్పెక్టేషన్స్ని ఆయన నిలబెట్టుకుంటారంటారా? 100% అన్న. మా ముఖ్యమంత్రి చాలా తెలివిపరుడు. ఏ రకాన్ని ఏ సమస్యను ఎట్లా పరిష్కరించాలో బాగా తెలుసు. ఈరోజు చాలా మంది అనుకున్నారు ఎక్కడ వస్తుంది కాంగ్రెస్ పార్టీ, దాంతో ఏమవుతుంది అనుకున్నాడు. ఈరోజు పవర్లు ఎట్లా తీసుకురావాలో తీసుకొచ్చిండు. తప్పకుండా రేపటి రోజు కూడా ఏ రకంగా సమస్యలను పరిష్కరించాలో దానికి బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పటిప్పుడు ఒక్కొక్కటి ఆల్రెడీ కంటిన్యూగా చెప్తూనే పోతున్నాడు. ఏవైతే చెప్పిండో గతంలో హామీలు, ఆ హామీలన్నీ కూడా పటాపటా చేసుకుంటూనే పోతుండు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఆల్రెడీ 2 కూడా ఆల్రెడీ అమలు చేయడం అనేది జరిగింది. మిగతా ఏవైతున్నాయో అవి కూడా 100 రోజులు అమలు చేస్తామని మాటివ్వడం అనేది జరిగింది. దాంతో పాటు ఆ రోజు మా ముఖ్యమంత్రితో పాటు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులంలో కూడా మేము దేవుళ్ళ మీద పోయి ప్రమాణాలు చేసినాం. 6 గ్యారెంటీల మీద ఈరోజు అఫిడవిట్ రాసి మేము ఇచ్చినాం. తప్పకుండా ఆ సమస్యలను చేసే బాధ్యత మాదని. తప్పకుండా మేము ఆ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు గారు అందరూ కూడా కలిసి మాట్లాడతారు. మేము అసెంబ్లీలో మాట్లాడతాం. దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలో బాగా తెలుసు. నిన్న గవర్నర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. నిజంగా ప్రజలందరూ కూడా స్వేచ్ఛావాయు పిలుచుకుంటారని, సమస్యలను పరిష్కారం ఎట్లా చేయాలో మా ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. తప్పకుండా సున్నితంగా ఎట్లా పరిష్కారం చేయాలో అట్లా పరిష్కారం చేస్తూ పోతాడు ముందుకి. రైట్. ఇనయ్ గారు, బీఆర్ఎస్లో కొంత ఇంటర్నల్ వ్యవహారాలు బయటకు వస్తున్నట్టుంది. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు నిన్న చిట్చాట్లో చేసిన కామెంట్లు మీరు గమనించే ఉంటారు. ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, పార్టీ కోసం పనిచేసే వాళ్ళకు గుర్తింపు లేకుండా పోయింది, అహంభావంతో ఎమ్మెల్యేలు వ్యవహరించారు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా బీఆర్ఎస్ వైఖరి, ప్రభుత్వ వైఖరి ఉంది,
ఇట్లాంటివన్నీ కామెంట్లు చేస్తూ వచ్చారు. దాన్ని ఏ కోణంలో చూడాలి? ఇది తిరుగుబాటు అనుకోవాలా, లేకపోతే ఇన్ని రోజుల పాటు మనసులో పెట్టుకున్న బాధనంతా వెళ్ళగక్కుతున్నారనుకోవాలా, లేకపోతే ఆ పార్టీ నుంచి బయటపడేందుకు మార్గాలు వెతుకుతున్నారనుకోవాలా? ఏ కోణంలో చూడాలి? అంటే ఎట్లనైతే ప్రజల మీద ఆంక్షలు పెట్టిండ్రో, ప్రజలని గొంతులు నొక్కిండ్రో, మీడియా గొంతులు నొక్కిండ్రో, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి ఇంతకుముందు మన ఎడమ బొజ్జు చెప్పినట్టు, ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ఈ రాష్ట్రంలో ఒక 5గురు లేకపోతే ఒక 7గురో 10 మందికి తప్ప ఈ రాష్ట్రంలో ఎవ్వరికి కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పుకునేటువంటి కనీస స్వేచ్ఛ లేకుండే. అటువంటి పరిస్థితులలో ఇప్పుడు నాకు బాగా తెలుసు, నేను టీఆర్ఎస్లో ఉన్నప్పుడు నేనే వారిని ఆ మహబూబాద్ ఏరియా ప్రాంతానికి ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. రవీంద్రరావు గారు కూడా విద్యార్థి ఉద్యమంలోంచి, విద్యార్థి దశ నుంచి కూడా ఇటువంటి ప్రజాస్వామిక భావజాలంతో కూడినటువంటి వ్యక్తిగా ఆయనకు ఆ పేరుంది. కాకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి ఈ ఆంక్షల వల్ల, ఇలాంటి పద్ధతి వల్ల చాలా మంది, ఇప్పుడు ఒక్క రవీంద్రరావు గారు కాదు, మీరు చూడండి కొద్ది రోజుల్లో ప్రతి జిల్లా నుంచి, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి కూడా ఎంతమంది గొంతు విప్పుతారో, ఎంతమంది నిరసన తెలుపుతారో, ఎంతమంది మీడియా ముందుకు వస్తారో మీరు చూడండి. ఎందుకంటే ఇది ఎక్కువ కాలం ఎవ్వరమైనా కానీ ఎక్కువ కాలం ఆంక్షలు పెట్టి, ఎక్కువ కాలం యొక్క నిరంకుశ పాలన చేసి మనం ఏది చేయలేం. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టు నేటి హిట్లర్ కానీ, నెపోలియన్ కానీ, ముసోలిని కానీ, లేకపోతే ఇంకా ఇంకా చాలా మందిని చూస్తాం ప్రపంచం. ఇక్కడ ఎందుకు తెలంగాణ చూస్తాం కదా, నిజాంని. తెలంగాణని మనము కనీసం 200 సంవత్సరాల పైన చూస్తాం కదా. కాబట్టి ఇలాంటి పాలన అనేది ఎప్పుడు కూడా అది సక్సెస్ కాదు కూడా. రవీంద్రరావు లాంటి గొంతులు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉందా? బహిరంగంగా బయటకు వచ్చి విమర్శలు చేయడమో, మాట్లాడడమో, లేకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడమో జరిగే వాతావరణం ఉందా? ఏ మాత్రమైనా వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు, ఏ మాత్రమైనా ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధ విలువలకి కట్టుబడి ఉండేవాళ్ళు, మనసు చంపుకోకుండా ఉండేవాళ్ళు ఖచ్చితంగా వచ్చే అవకాశం. ఎందుకంటే నాతోటి ఇప్పటివరకు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. నేను టీఆర్ఎస్ ప్రారంభకుని కాబట్టి ప్రారంభం నుంచి ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ పిచ్చోళ్ళుగా తెలంగాణ అనే ఒక ఆవేదనతోటి, ఆలోచనతోటి మన తెలంగాణ కాపాడుకుందాం ఇంకా ఆశలతోటి కొంతమంది అక్కడ ఉన్నారు. మాలాంటి వాళ్ళమైతే ఎప్పుడో మేము మా నిరసన గలం విప్పి బయటకు వచ్చినాం. కాబట్టి తప్పనిసరిగా అన్ని జిల్లాల్లో కూడా అవకాశవాదులు తప్ప ఇంకా ఆ టక్కుటమార గోకర్ణ గజకర్ణ విద్యలతోటి తుపాకిరామిని మాటలతో బలి అయిపోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే అరచేతుల వైకుంఠం చూపెట్టి ఇంకా మాటలు గారడి చేస్తూ ఉన్నారు. కానీ ఏముందన్నా, ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయా? మనము తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? ఆత్మ గౌరవం కోసం తెచ్చుకున్నాం, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం తెచ్చుకున్నాం. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది తెలంగాణ నరాన ఉన్నది. కాబట్టి ఈరోజు మన సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోకుండా ఆత్మగౌరవాన్ని కాపాడుకునే తెలంగాణ కావాలనే మనం ఆకాంక్షించినాం. అందుకోసమే 2000 మంది పైగా వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిండు. అటువంటి తెలంగాణ చూడడానికే మనం ఇంకా ఈ ప్రభుత్వాన్ని కోరుకుందాం, ఆశిద్దాం. రైట్ అన్నయ్య గారు. బొజ్జు గారు, బీఆర్ఎస్లో ఏదైనా ముసలం ఏర్పడే అవకాశం ఉందా? వాయిస్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. నిన్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారు ఓపెన్గా బయటకు వచ్చి పార్టీ వైఖరి మీద, కేసీఆర్ వైఖరి మీద, అలాగే కింద ఎమ్మెల్యేల పనితీరు మీద చాలా తీవ్రమైన కామెంట్ చేశారు. సరే, ఆయన తర్వాత ఖండించినారు, అది డిఫరెంట్ ఇష్యూ. కానీ మాట్లాడడం అయితే మాట్లాడారు. నేను కూడా స్వయంగా ఉన్నాను ఆయన మాట్లాడేటప్పుడు. ఎట్లా చూడొచ్చు? తప్పకుండా వాళ్ళందరూ కూడా వాళ్ళే కొట్టుకుంటారు. ఇంకా కొన్ని రోజుల్లో అయితే హరీష్ రావు అదే విధంగా కేటీఆర్ కూడా కొట్టుకుంటారు. దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. కాబట్టి వాళ్ళ యొక్క గొడవలు ఇప్పుడు బయటకు వస్తాయి. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 6 నెలల్లో ఇదవుతుంది అదవుతుంది వాళ్ళు పగటి కళలు కంటున్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తప్పకుండా 5 సంవత్సరాల పాటు దిగ్విజయంగా కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితులు అనుమానం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకి గ్యారంటీ లేదు. ఇప్పటికే మా మీద చాలామంది మీకే వస్తామని చాలా రకాలుగా మాట్లాడుతారు.
వాళ్ళకి తెలిసిపోతుంది. కొన్ని రోజులు అయితే వాళ్ళకి అర్థమైపోతుంది. తప్పకుండా వాళ్ళు కొట్టుకోవడం వాస్తవమే, బయటికి రావడం కూడా వాస్తవమే. రైట్. వాళ్ళు అనుకుంటారు కావచ్చు, ఓకే. మేము ప్రజాస్వామ్యాన్ని కొలగొడతాం, గతంలో మేము ఎమ్మెల్యేని కొనుగోలు చేశాం కదా, ఇప్పుడు కూడా మమ్మల్ని అదే చేస్తామన్నారు. మాకు ఎవరిని కొనాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా వాళ్ళది వాళ్ళే బయటికి వచ్చేస్తారు, వాళ్ళది వాళ్ళే ఇది చేస్తారు. మేము ప్రభుత్వం ఎప్పుడు చేసుకున్నాం, మాకు ఎవరితోటి కూడా వాస్తవంగా అవసరం ఎవరితోటి మాకు లేదు. వాళ్ళు కొట్టుకోవడం పక్క, దాంట్లో అనుమానం లేదు. రైట్ బొజ్జు గారు, రైట్ ఇన్నయ్య గారు. మొత్తానికైతే ఒక డెమోక్రటిక్ స్పిరిట్తో తెలంగాణలో పాలన ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా ఆయన తొలి అడుగులు చూస్తే అర్థమవుతుంది. ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పే దిశగా ఆయన పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే వేస్తున్నారు. అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఇది ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారు తెలంగాణ ప్రజలు, తెలంగాణకు సంబంధించిన సమస్యలు ఉన్నవాళ్ళు, లేకపోతే ఏదైనా దుర్వినియోగం అవుతుందా, భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది అనేది మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.